ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, టీడీపీ కార్యకర్తలు నందమూరి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ కీర్తిశేషులు ఎన్టీఆర్ యుగ పురుషుడని, అలాంటి వ్యక్తి యుగానికి ఒక్కరే పుడతారని, ఆయన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు కారణ జన్ముడని, పేదలకు కూడు గుడ్డ నివాసం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకుని సీఎం పీఠాన్ని అధిరోహించారని, మహిళలకు ఆస్తి హక్కులో సమాన హక్కు, మహిళలకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీస్లో, అలాగే ఫైర్ ఆఫీస్ సెంటర్లో, అలాగే జెడ్పీ ఆఫీస్లో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అనేక మంది రక్తదానం చేశారు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు. అలాగే మరి అంతా కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారో ఆ సేవలో భాగంగానే మరి ఇవాళ ఏదైతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి రోగులందరికీ కూడా పళ్ళు పంచి పెడతాం జరిగింది. ఎందుకంటే సేవే మార్గం అని చెప్పి పేదవాడికి న్యాయం చేయాలని ఏదైతే పార్టీని పెట్టారో ఎన్టీ రామారావు మళ్ళీ 2024లో మరి ఏదైతే పూర్వ వైభవాన్ని 1983లో పార్టీలో ఏదైతే ఎన్నికలు వచ్చినాయో దానికి మించిన మెజార్టీతో మరి అందరూ కూడా అన్నగారిని స్మరించుకుంటూ కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా మరి ఈ రోజున ఆయనకు ఘనవాళ్ళు అర్పించుతూ అనేక సేవా కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా అన్నదానాలు అన్నీ కూడా మరి మధ్యాహ్నం అవి కూడా పెడతాం జరిగింది. ఇంకా కార్యకర్తలందరూ కూడా కలిసి ఆయన వర్ధంతి చేసుకోవడం జరిగింది. ఆయన మహానేత, వెండి తెర మీద ఒక వెలిగిన వ్యక్తి. ఏ క్యారెక్టర్ వేసినా కూడా రాముడు కానీ ఒక కృష్ణుడు వేషం వేసినా, ఏది వేసినా కూడా ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆ సినీ రంగంలోనే కాకుండా రాజకీయంలో కూడా ఆయన ఒక వెలిగిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈరోజు చూస్తే ప్రజల్లో ఇంకా కూడా ఆయన ఉన్నాడు. పేదవాళ్ళకి పెన్నిది ఆయన ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏలూరులో రక్తదానం కానీ, పళ్ళు పంచిపెట్టడం కానీ, అన్నీ కూడా అన్నదానం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు చెప్పి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా, ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా సెలవు తీసుకుంటాం.